అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్ తులసిరావు, Y6 న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనం విశ్లేషించుకునే అంశం ఏంటంటే, సాధారణ ప్రజలు కానీ, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కానీ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొడితే వాళ్ళ తీరు ఎలా ఉంటుంది అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే, సాధారణ ప్రజలు వ్యాపార నిమిత్తము, వ్యవసాయ నిమిత్తము 1,00,000, 2,00,000, 10 లక్షలు అప్పు తీసుకుని వ్యాపారం నష్టం వచ్చో, భాగస్వాములు మోసం చేసో, రైతులైతే వ్యవసాయం పంటలు సరిగ్గా వర్షాలు పడక పంటలు సరిగ్గా పండకు రుణం కట్టలేని పరిస్థితి వస్తే వాళ్ళ మీదకి దాడులకు వచ్చి వాళ్ళ ఇతర ఆస్తులను జప్తు చేసి వాళ్ళని నానా యాగి చేసి రాసి రంపాన పెడతారు. అదే బడా పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు వేల కోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొడితే వాళ్ళకి నోటీస్ పంపించే ధైర్యం కూడా ఈ బ్యాంకులకు ఉండదు. అది ప్రభుత్వాల తీరు అలా ఉంటుందో, మరి వీళ్ళ తీరే అలా ఉంటుందో, వీళ్ళ భయం అలా ఉంటుందో తెలియదు. కానీ అందరూ అనుకునేది ఏంటంటే, ప్రభుత్వాల సపోర్ట్లు కూడా ఉంటాయి వాళ్ళకి అని అంటున్నారు. అదే నిజమైతే మరి వీళ్ళకి ఓట్లు వేసే వాళ్ళకి సపోర్ట్ ఉండాలి కదా. ఓట్లు వేయించుకునే వారికి సపోర్ట్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఓట్లు వేసే వారికి కూడా సపోర్ట్ ఉండాలి. కానీ ఉండటం లేదు. ఒక సినిమాలో ఈ మధ్యనే వచ్చింది, మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన సర్కారు వారి పాట అనే సినిమాలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన నదియా ఒకప్పుడు కథానాయిక, ఇప్పుడు సాధారణ గృహిణి, ఆఫీసర్ పాత్రలు చేస్తుంది. ఆవిడ ఆ సినిమాలో బ్యాంక్ మేనేజర్. ఆవిడ ఒక వ్యాపార వ్యక్తికి 5,000 కోట్లు రుణం మంజూరు చేస్తుంది. అతను కట్టగలిగిన పరిస్థితిలో ఉన్నా కూడా అతను కట్టడు, ఎగవేసే ఆలోచనలో ఉంటాడు, ఎగవేస్తాడు కూడా. అందుకు ఆమె పిల్లల చదువుల నిమిత్తం విదేశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు, ఉద్యోగ నిమిత్తం అమెరికా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆమెని ఇంటర్పోల్ కస్టడీలోకి తీసుకునే ముందు ఆమె ఒక రిక్వెస్ట్ చేస్తుంది, 5 నిమిషాలు ఆగండి, నేను కొంచెం మానసికంగా సిద్ధపడి వస్తాను అని చెప్తుంది. దానికి వాళ్ళు బయటికి వెళ్తారు. ఆమె బాధపడుతూ ఉండగా ఎదురుగుండా హీరో మహేష్ బాబు గారు ఏం జరిగిందని అడిగితే, నేను ఇలా విశాఖపట్నంలో ఒక బ్యాంక్ మేనేజర్ని ఒక వ్యక్తి 5,000 కోట్ల రుణం తీసుకుని ఎగవేశాడు. మేము వాళ్ళకి నోటీసు పంపించే పరిస్థితి కూడా లేదు, ఆయన కట్టట్లేదు. కాబట్టి నేను ఆయన దగ్గర ఎక్కువ కమిషన్కి ఆశపడి రుణం ఇచ్చానని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని ఆమె వాపోతుంది. అదే సామాన్య రైతులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు రుణాలు తీసుకుని ఎగ్గొడితే వాళ్ళని నానాయాగి చేస్తాం మేము. మనం ఈ మధ్య టీవీలో చూస్తున్నాం, వ్యాపారం నష్టం వచ్చి రుణం కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వ్యాపారస్తుడు లేదా వ్యవసాయదారుడు అని చూస్తున్నాం. అవన్నీ వారి ఆత్మహత్యలు కాదవి, పరోక్షంగా మా బ్యాంకు వారు చేసిన హత్యలే అని ఆమె వాపోతుంది. అదే ఇవాళ లోకంలో నిజమవుతుంది. ఈ రోజునున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. వారికి 1,000 కోట్లు ఎగవేసిన వారికి, 1,000 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారికి, రాజకీయాల్లోకి వెళ్ళిన వారికి వెసులుబాట్లు మరి రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయో, మరి బ్యాంకు వారి శాఖలు కల్పిస్తున్నాయో, వారి అత్యున్నత శాఖ కల్పిస్తుందో తెలియట్లేదు. కానీ మేము వారికి నోటీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, దమ్ము కూడా మాకు లేని పరిస్థితి ఉంది అని వాపోయింది ఆవిడ. అలాంటి పరిస్థితులు వాళ్ళ సమాజంలో ఉన్నాయి. జనాలు కూడా బయట మాటలు చర్చించుకునేవి.
వాళ్ళని చేసే దమ్ము లేదు వీళ్ళకి, వాళ్ళకి నోటీసులు పంపించే దమ్ము లేదు, వాళ్ళని ఏమీ చేసే దమ్ము లేదు, సాధారణ వాళ్ళ మీద పడతారు, బ్యాంకు వారు విస్తరాస్తుల మీదకి కంచం మంచం అన్నీ బయట వేస్తారు అని బయట జనాలు కూడా వాపోతున్నారు. తీరు మారదు, బ్యాంకుల తీరు, ప్రభుత్వాల తీరు, ఇది ఎవరు దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళ తీరు మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఎప్పటికీ మారట్లేదు. ఇలా చేసుకుంటూ పోతే అందరి మీద, వ్యవస్థల మీద కూడా జనానికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకాలు పోతాయి. ప్రతివాడు ఎగవేయడానికి చూస్తాడు. కొంతమందిని ఉమ్మడిగా తీసుకున్న బ్యాంకులో రుణాలు వాడిని ఒకరు సరిగ్గా కట్టేవాడు ఉన్నా, రెండోవాడు సరిగ్గా కట్టలేని వాడిని ఉన్నా వాడిని వెంబడి చేసుకుని కట్టేవాడిని హెరాస్ చేస్తున్నారు కొన్ని బ్యాంకుల వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం? అలాంటివి చేసుకుంటూ పోతుంటే ఇక ముందు రోజుల్లో బ్యాంకుల దగ్గరికి బడా పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు వచ్చి రుణాలు తీసుకుని ఎగవేస్తూనే ఉంటారు, కానీ ఇక కట్టరు. అదే చిన్నవాడు కట్టకపోతే, చిన్న వ్యాపారస్తుడో వ్యవసాయదారుడో కట్టకపోతే పోలీసులు కేసులు పెట్టి బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అదే వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దమ్ము కూడా ఉండదని ప్రపంచంలో చర్చలు జరుగుతున్నాయి. చాలా దేశాల్లో నడుస్తున్నాయి. చాలామంది విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వారి వ్యక్తిగతంగా పారిపోయారా లేకపోతే ఎవరైనా వెసులుబాటు ఇచ్చారా అనేది కాలమే నిర్ణయించాలి. ఓట్లు వేసే ప్రజలు నిర్ణయించాలి. కానీ ఓట్లు వేసేవాడికి ఒక రూలు, వేయించుకునేవాడికి ఒక రూలు అన్నట్టు పెడితే సమాజం ఏ రకంగా బాగుపడుతుంది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న భారత ప్రధాని ఇవన్నీ పట్టించుకోలేదు ఎందుకు? బ్యాంకు వారు చేసే మోసాలు, వారు చేసే అరాచకం వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఏనుగులు పోయే దారి వదిలిపెట్టేసి చీమలు పోయే సందు పట్టుకున్నాడంట అన్నట్లుగా ఉంది బ్యాంకింగ్ వాళ్ళ తీరు. వీళ్ళ ముందు వీళ్ళు ఎక్కడికి పారిపోరు. వీళ్ళు విదేశాలకు పారిపోరు, పోతే పైలోకాలకు పారిపోతారు. వాళ్ళు విదేశాలకు పారిపోయి హాయిగా దర్జాగా అక్కడ జీవితాన్ని ఇక్కడ దోచుకున్నదంతా అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొచ్చి దమ్ము లేక రుణాలు ఇచ్చిన అధికారులను పట్టుకోవడం, వారు ఏదో ఎక్కువ కమిషన్లకు ఆశపడి రుణాలు ఇచ్చినట్టుగా వారి మీద కేసులు బుక్ చేసి వారిని అరెస్టులు చేయటం, ఇలా జరుగుతున్నాయి వ్యవస్థలు. ఆ మధ్య ఒక టైంలో సివై చంద్రచూడ్ అత్యున్నత న్యాయాధిపతి కాకముందు ఆయన దగ్గర ఒక కేసు వచ్చింది. లాయర్లు రైతులు రుణాలు ఎగవేశారని. ఆయన ఏమన్నాడంటే, ఇస్త్రీ కొట్టి ఆ పేపర్లు, ఇది కాదు ముందు మీరు తీసుకురావాల్సింది, రైతులు చిన్న సన్నకారు వ్యాపారస్తులు వ్యవసాయదారులు కాదు, వాళ్ళ కేసులు కాదు, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళ కేసులు తీసుకురండి, ముందు అవి వాదించినాక వాదిద్దాం అని ఆయన పేపర్లు విసిరిపుచ్చి గిరాటేశారు. ఇలాంటి జడ్జిలు ఒక 10 మంది ఉంటే ఎగవేసే వాళ్ళకి, వేల కోట్లు తీసిన ఎగవేసే వాళ్ళకే భయం ఉంటుంది. వెసులుబాటు ఇవ్వాల్సింది వేల కోట్లు తీసుకుని రాజకీయ పార్టీలకు పెట్టుబడులు పెట్టి ఎన్నికలకి, మిగతా వ్యాపారాలకు వాడుకునే వాళ్ళకి కాదు. చిన్న సన్నకారు రైతులకి, చిన్న వ్యాపారస్తులకి రుణాలు ఇచ్చి వారు కట్టలేని పరిస్థితి వస్తే, వ్యాపారం నష్టపోయి కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి రుణాలు. ఇప్పుడు ఎలాగూ కొంతమంది బయట జనాలు చెప్పుకునేది ఏంటంటే, ఆ పారిపోయిన వాళ్ళ డబ్బులు జనాలతో కట్టిస్తున్నారని వాపోతున్నారు. అది ఎలాగని అడిగితే మాబోటి వాళ్ళం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, నిత్యావసరాలు పెంచేశారు ప్రభుత్వం. ఆ వచ్చిన ఎక్స్ట్రా ధనంతో వారి రుణాలు చెల్లిస్తున్నారు ప్రభుత్వం. ఇదే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు వాళ్ళు అని వాపోతున్నారు. తీరు మార్చుకుని
వారిని అక్కడ వారికి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి చిన్నవాళ్ళని ఇబ్బందులు బాగా చేయడం కాకుండా వేల కోట్లు ఎక్కడి పారిపోయిన వాళ్ళని దేశానికి తిరిగి తీసుకొచ్చి వారితో ఆ ధనాన్ని కట్టించి సామాన్యులకి వెసులుబాటునిచ్చి నష్టపోయిన వాళ్ళకి వెసులుబాటునిచ్చి వాళ్ళని ఆదుకుంటే అప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ వస్తుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అప్పటి వరకు ఇంకా తాతల కాడ నుంచి తండ్రుల కాడ నుంచి మనం వరకు కూడా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అనేది చెప్పుకుంటున్నాం. అప్పుడు ఇలా జరిగిన రోజున భారత్ అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే పరిస్థితులు నెలకొంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే మంచిదని ప్రభుత్వాలకు వినతి. ఇదే మన చర్చ ఈరోజు.